దివ్యాంగులు నివసించేందుకు అనువైన దేశాల్లో భారత్ ఎప్పుడూ అట్టడుగునే ఉంటూ వచ్చింది. మనకంటే చిన్న దేశాలు కూడా వికలాంగులకు అనుకూలమైన మౌలిక వసతులను నిర్మించుకుంటూ పోతే మన ప్రభుత్వాలు, రాజకీయ అధికార గణాలు మాత్రం ఏనాడు వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో దివ్యాంగులు ప్రయాణించాలంటే వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. యునైటెడ్ నేషన్స్, WHO వంటి ఆరోగ్య సంస్థలు పలుమార్లు భారత్ను ఎండగట్టినా ఏనాడు మన నాయకులు చెలించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లకైనా దివ్యాంగులపై కొద్దిపాటి దృష్టి సారించడం హర్షణీయం. 21 రకాల వైకల్యాలతో బాధపడే వారికి చట్టంలో 120 సవరణలు చేస్తూ ఈ ప్రభుత్వం దస్త్రాన్ని సభలో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఎటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండానే కాంగ్రెస్, ఇతర పక్షాలు మద్దతు పలకడంతో బిల్లు ఆమోదం పొందింది. ఇక లోక్సభలో ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. వైకల్యంతో బాధపడే చిన్నారులకు ఉచిత విద్యా హక్కు కల్పించడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారి రిజర్వేషన్లను 3 నుంచి 4% అంటే 7 నుంచి 21కి పెంచింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సదుపాయాలను దివ్యాంగులను కూడా దృష్టిలో పెట్టుకుని వారికి అనుగుణంగా నిర్మించేందుకు కేంద్రం చట్టంలో సవరణలు చేసింది. దేశంలో దివ్యాంగులు వివక్షకు గురి కాకుండా చూసేందుకు కఠినమైన శిక్షలు ప్రవేశపెట్టింది. వికలాంగులను అవమానించినా, వివక్ష చూపినా గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించేటట్టు చట్టంలో తీవ్ర సవరణలు ప్రభుత్వం చేసింది. యాసిడ్ దాడి బాధితులను, పార్కిన్సన్స్ కు గురైన వారు కూడా వైకల్యాల జాబితాలో ప్రభుత్వం చేర్చింది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చట్ట సవరణలు తీసుకువచ్చినా అమల్లో చిత్తశుద్ధి లోపిస్తే దివ్యాంగులను వేరెవరో కాదు, ప్రభుత్వాలే వివక్ష చూపినట్లవుతుంది. అందుకు వారిని శిక్షించేదెవరు? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా విలువైంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయగలరు.